Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhai Constructions, Primark Projects, JSR Group, Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. హైదరాబాద్ సిటీ జోరు ఎక్కడా తగ్గట్లేదు. సౌత్ ఇండియాలోనే కాదు, టోటల్గా దేశం మొత్తం మీద ప్రగతి పరుగులో భాగ్యనగరమే ముందుంటోందని గణాంకాలు చెప్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ డెవలప్మెంట్ కొత్త శిఖరాలకు చేరే అవకాశం ఉంది. అందుకే హైదరాబాద్ సిటీలో ప్రాపర్టీలకు విపరీతంగా క్రేజ్ పెరుగుతోంది. మీరు ఎన్నాళ్ళుగానూ ఎదురు చూస్తున్న మీ కలల సొంతింటిని నిజం చేసుకోవడానికి, ఫ్యూచర్ని బంగారంగా మార్చుకునేలా రియాలిటీ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్లకు ఇదే మంచి టైం. ఈ విషయంలో మీకు తోడుండి మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. సరైన సమాచారం కోసం సరైన చోట వెతకాలి, అప్పుడే సరైన నిర్ణయం తీసుకునే వీలుంటుంది. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కోసం సరైన సమాచారం కావాలంటే దానికి చక్కటి వేదిక ఉంది. అదే www.naredcotelangaana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారేడ్కో ఆన్లైన్లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ చూస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నవంబర్ 27 నుంచి 29 వరకు ముంబైలో ఆసియాలోని అతిపెద్ద గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2025 జరగనుంది. గ్రీన్ షిఫ్ట్స్ ఫర్ గ్రీనర్ టుమారోస్, డూ గుడ్ ఫీల్ గుడ్ అనే థీమ్తో సుస్థిర భవిష్యత్తు వైపు ఈ మహా సమ్మేళనం కొత్త దిశ చూపించనుంది. అక్టోబర్ 30న ముంబైలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో IGBC 23వ ఎడిషన్ అధికారికంగా ప్రకటించబడింది. ఈ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం భారతదేశంలో గ్రీన్ మరియు నెట్ జీరో బిల్డింగ్ ఉద్యమాన్ని వేగవంతం చేయటం, తదుపరి తరం సుస్థిర టెక్నాలజీలు, పరిష్కారాలు మరియు ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడం. ఈ ప్రారంభోత్సవంలో IGBC నేషనల్ చైర్మన్ బి త్యాగరాజన్ గారు, IGBC నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు, IGBC ముంబై చాప్టర్ చైర్పర్సన్ డాక్టర్ మాలత్ సింగ్ గారు, IGBC ముంబై చాప్టర్ కో చైర్పర్సన్ శ్రీ చిత్తరంజన్ కౌశిక్ గారు, IGBC డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ గారు హాజరయ్యారు. గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2025కు సంబంధించిన ఏర్పాట్ల గురించి IGBC నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. CII ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 23rd ఎడిషన్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ఈసారి బాంబేలో నవంబర్ 27, 28 అండ్ 29 వెరీ ప్రెస్టీజియస్ కన్వెన్షన్ సెంటర్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మనం ఈ యొక్క కాంగ్రెస్ చేస్తున్నాము. దీంతో పాటు ఎగ్జిబిషన్ కూడా ఉంది, ఎక్స్పో ఉంది. అబౌట్ 300 ఎగ్జిబిటర్స్ పార్టిసిపేట్ అవుతున్నారు. గ్లోబల్ అండ్ ఇండియన్ స్పీకర్స్ అబౌట్ 150 స్పీకర్స్ ఆర్ కమింగ్. దెర్ విల్ బి ప్యారలల్ సెషన్స్ ఆల్సో. అబౌట్ 3,000 delegates ఆర్ ఎక్స్పెక్టెడ్. ఈ ఎగ్జిబిషన్ కూడా మోర్ దెన్ 10,000 విజిటర్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. దీంట్లో ఇన్నోవేటివ్గా ప్రపంచంలో జరిగే ఈ సస్టైనబిలిటీ దాని మీద సర్వీసెస్ కానివ్వండి, టెక్నాలజీస్ కానివ్వండి, బిల్డింగ్ మెటీరియల్ కానివ్వండి, ఇవన్నిటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీ వాంట్ టు గివ్ ఆల్మోస్ట్ 300 అవార్డ్స్ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్. వీ ఆల్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ IGBC రేటింగ్స్, ప్లాటినం రేటింగ్ కానీ, గోల్డ్, సిల్వర్ లాంటి. అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర 16,000 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. సో దాంట్లో కొంతమంది మనము గ్రీన్ ఛాంపియన్ లీడర్స్ కింద మనము వాళ్ళను సన్మానిస్తున్నాము. ఎందుకంటే ఎవరైతే రెగ్యులర్గా అన్ని ప్రాజెక్ట్స్కి వాళ్ళు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళని గుర్తించేసి డిఫరెంట్ సెక్టర్స్లో మనము వాళ్ళను గౌరవించడం జరుగుతుంది. దీంట్లో మన IGBC సీనియర్ ఫెలోషిప్ అవార్డ్స్ కూడా ఇస్తుంటాము ఈ యొక్క ఈవెంట్ అప్పుడు. అప్పుడు వరల్డ్లో ఉన్న 80 గ్రీన్ కౌన్సిల్స్ నుంచి అబౌట్ 18 కౌన్సిల్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ కూడా వస్తున్నారు, పార్టిసిపేట్ అవుతున్నారు. వేర్ అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్ డెలిగేట్స్ అండ్ వీఆర్ ఆల్సో ఇన్వైటింగ్ సర్టన్ టైమ్స్ అలాట్ చేస్తున్నాము స్టూడెంట్స్ కూడా. వి గాట్ అబౌట్ 400 స్టూడెంట్ చాప్టర్స్ కూడా ఉన్నారు అక్రాస్ ద కంట్రీ. వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు. My entire 32 chapters across the country, our office bearers and members of our different chapters are also going to participate, and definitely large scale of developers would vastunnaru, consultants would vastunnaru, and all VIPs across the states and the representatives from various governments also, they are participating. I request you participate during the 3 days at Mumbai. Thank you.
జెట్ స్పీడ్ యుగం ఇది. అల్ట్రా మోడర్న్ జనరేషన్ ఇది. హై రేంజ్ ఆకాంక్షలతో హై రైస్ లైఫ్ స్టైల్ ఇష్టపడుతున్నటువంటి రోజులు ఇవి. లైఫ్లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ కావాలని కోరుకుంటోంది నేటి జనరేషన్. మరీ ముఖ్యంగా సొంతింటి విషయంలో ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగానే ఆలోచిస్తున్నారు. లావిష్ గా ఉండే ఇల్లు, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్, సిటీలో ప్రైమ్ లొకేషన్, ఇలా ప్రతి ఒక్క విషయంలో ది బెస్ట్ గా నిలుస్తుంది వాసవి గ్రూప్. 3 దశాబ్దాలుగా చెక్కు చెదరని అభిమానానికి తిరుగులేని చిరునామాగా నిలుస్తుంది వాసవి. హైదరాబాద్ లో అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో అన్ని వర్గాలకు సూటబుల్ అయ్యే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న ప్రతిష్టాత్మక సంస్థ వాసవి గ్రూప్. ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్ గా నిలుస్తూ కస్టమర్స్ ఫ్రెండ్లీ అనే మాటకు పర్యాయపదంగా మారింది రియాలిటీ రంగ దిగ్గజ సంస్థ వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ, ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని అఫీస్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. లేక్ సిటీ నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు ఈ సంవత్సరమే కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ తరఫున ఈ సంవత్సరము వాసవి మెట్రోపోలిస్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్లో మరియు వాసవి నందనం అన్న ఒక ప్రాజెక్టు కొంపల్లి సుచిత్రాలో, ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా ఓసీ వచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ కూడా. మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్. ఒక వాసవి లేక్ సిటీ అన్న ఒక ప్రాజెక్ట్ కూడా మేము డిసెంబర్ టు జనవరి మధ్యలో హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దానికోసం కూడా చూస్తుంటే రెప్ప వేయడం మర్చిపోవాల్సిందే. ఎటువైపు చూసినా వావ్ అనాల్సిందే. నిలువెత్తున ఉట్టిపడే విలాసం ఇంకెక్కడా ఉండదు అనిపించేంత సౌకర్యం. విలాసానికి నివాసం అంటే ఇదే అనిపించేంత అద్భుతంగా ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేయటంలో పేరొందిన సంస్థ అన్విత గ్రూప్. ప్రతి కస్టమర్ రాజులా ఫీల్ అయ్యేంత గ్రాండ్ అండ్ రాయల్ లుక్తో చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ను అందంగా, అద్భుతంగా, విజయవంతంగా పూర్తి చేస్తూ కస్టమర్లతో శభాష్ అనిపించుకుంటోంది. Hello sir. Hello. Especially about Anvita Ivana and Anvita High 9, మీ విజన్ క్లియర్గా కనిపిస్తుంది. టెర్రస్ గార్డెన్ కావచ్చు అండ్ లార్జెస్ట్ స్కై వాక్ కావచ్చు. ఇప్పుడు వరకు ఏ ప్రాజెక్ట్ ఆఫర్ చేయలేదు అలాంటి ఒక స్కై వాక్. సో ఈ విజన్ వెనుకున్న కారణం ఏంటి సార్? ఇట్స్ ఆల్ యువర్ బ్రెయిన్ ఆర్ ఇట్స్ అ టీమ్ వర్క్? See, for everything, team is there definitely. But as a promoter, you need to know and you need to understand, to define yourself that what you want to deliver to your customer. Since I had an opportunity to live abroad and whatever I have been enjoying in those countries, I started implementing it. Regarding amenities and all, yes, I had seen those amenities outside and that is what we are doing. When you compare the amenities of us with other competitors or builders locally here, always Anvita's amenities will be much more, higher than other buildings because of the utilization of terrace areas and below the in stilts areas and above podium areas. That is the usual design criteria which we follow in all our buildings, whether it is Ivana or I9 or the coming up project which is Alvarado or whatever. Thank you sir, thank you so much. Thank you very much. అనితర సాధ్యం అనిపించేలా లగ్జరీ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం అన్విత గ్రూప్ ప్రత్యేకత. లోకల్ గానే కాదు, ఇంటర్నేషనల్ వైడ్ గా అన్విత గ్రూప్ జై కేతనం ఎగరవేస్తోంది. టాలస్ దుబాయ్ లో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అండ్ హోటల్స్ ని కన్స్ట్రక్ట్ చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ను హైదరాబాద్ కి పరిచయం చేస్తోంది అన్విత గ్రూప్.
హలో అండి, నమస్తే. హాయ్. మీ ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? మాది అన్విత ఇవానా అని చెప్పి కొల్లూరులో ఓఆర్ఆర్ ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ నియోపాలిస్ ఉన్న ప్రాజెక్ట్ అది. ఈ ప్రాజెక్ట్తో పాటు హైనైన్ అని చెప్పి ఇంకో ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం. ప్లస్ మేడ్చల్ దగ్గర కూడా మేము ఒక విల్లా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ రెరా వచ్చేసిన ప్రాజెక్ట్ అది. అన్విత ఇవానా వచ్చి టోటల్ 13 acres 6 towers చేస్తున్నాం అండి. అందులో 2 towers కంప్లీట్ అయిపోయి గృహప్రవేశంకి రెడీ అయినాయి. చాలామంది గృహప్రవేశాలు స్టార్ట్ చేస్తారు. ఎక్స్టెన్షన్ వచ్చి 36 floors 4 towers చేస్తున్నామండి. ఆ 4 towers కూడా వెరీ యూనిక్ డిజైన్ చేసాం మేము. పోడియం లెవెల్లో ఫ్లాట్స్ ఉండవు మాది. పోడియం లెవెల్లో కూడా ఆల్ ఎమ్యూనిటీస్ని క్రియేట్ చేసాము. క్లబ్ హౌసెస్ కూడా 2 club houses ఇచ్చాం. మోర్ దెన్ 1 lakh SFT క్లబ్ హౌసెస్ స్పేస్ ఇచ్చాం. ప్లస్ పోడియం లెవెల్ ఏరియాలో కూడా 1 lakh SFT ఉంది. ప్లస్ టెర్రస్ గార్డెన్ అనేది ఏదైతే ఉందో అదొక యూనిక్ ఫీచర్ ఈ ప్రాజెక్ట్కి. 2 towersకి వచ్చి కనెక్ట్ చేసాము. స్కై బ్రిడ్జెస్, స్కై వాక్ చేసుకోవచ్చు. హైనైన్ అని చెప్పి ఇంకో ప్రాజెక్ట్ ఉందండి. 15 acres 9 towers చేస్తున్నాం అది. దానికి ఉన్న యూఎస్పీ ఏంటంటే 31st floor కంప్లీట్ మేము స్కై వాక్ ఇచ్చాం. అంటే టవర్ టు టవర్ కనెక్టింగ్ బ్రిడ్జెస్ ప్లస్ టాప్ 2 floors వచ్చేటప్పటికి ఇవానా కానీ హైనైన్ కూడా క్లౌడ్ విల్లాస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ చేసాం. అదొక వెరీ యూనిక్ ఫ్లాట్స్ అండి. అంటే మా ప్రాజెక్ట్స్ అన్ని కాన్సెప్ట్ వైజ్గా ఉంటాయి. ఆ కాన్సెప్ట్ వైజ్ ప్రాజెక్ట్స్ మేము ఇప్పటి వరకు చేస్తున్నాం. అది మా కంపెనీకి ఉన్న స్పెషాలిటీ. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించేంత అందం ప్రకృతికే సొంతం. ఎంతసేపు చూసినా తనివి తీరదు అనిపించేటువంటి అనుభూతిని పంచడం పచ్చని పరిసరాలకు మాత్రమే సొంతం. ప్రకృతి అందాలకు నిలయంగా, పచ్చటి పరిసరాలకు చిరునామాగా ఉండే అద్భుతమైన ప్రదేశం చూసేందుకు ఫారెన్ ట్రిప్స్, లాంగ్ టూర్స్ మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. హైదరాబాద్ సిటీ ప్రజలు ఈ అద్భుతమైన క్షణాలు గడపడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పనే లేదు. రెప్ప వెయ్యలేని అద్భుతమైన ప్రకృతి అందాలకు నిలయంగా రూపుదిద్దుకుంది చిల్కూరు సమీపంలోని ఎక్స్పీరియం. ఇక్కడ గడిపే ప్రతి క్షణం మరింత ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే వారి కోసం ప్రీమియం క్లబ్ మెంబర్షిప్ అందుబాటులో ఉంది. మొదటి 200 మందికి స్పెషల్ గా 4 లక్షల రూపాయలకే క్లబ్ మెంబర్షిప్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్ అవ్వడానికి, సెలవులను ఆనందంగా గడపడానికి ఇంతకంటే అద్భుతమైన ప్రదేశం ఉండదనిపించేలా రామడుగు రామ్దేవ్ గారు ఎక్స్పీరియంను తీర్చిదిద్దారు. Step into a slice of Greece. Today we are at ఎక్స్పీరియం ఎకో పార్క్. సో ఎక్స్పీరియం ఎకో పార్క్లో ఒక డిఫరెంట్ స్టైల్ రెస్టారెంట్ ఉంది. చూస్తున్నారు కదా, ఎంత అమేజింగ్గా అనిపిస్తుంది కదా. నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. సో ఈ అమేజింగ్ రెస్టారెంట్ స్టైల్ గ్రీక్ స్టైల్ రెస్టారెంట్, దీని గురించి మరిన్ని విశేషాలు మనతో పాటు పంచుకోవడానికి వీ హ్యావ్ రామ్దేవ్ సార్ విత్ us. Let's talk to him. Hello sir. సో ఐ థింక్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఐడియా. ఈ కైండ్ ఆఫ్ రెస్టారెంట్ ఎస్పెషల్గా ఇన్ హైదరాబాద్లో అసలు ఎప్పుడు చూడలేదు. ఐ థింక్ ఇండియాలోనే దిస్ ఇస్ ద స్పెషల్ అసెట్ ఈ ఎకో పార్క్కి అనుకోవచ్చు. సో కెన్ యూ టెల్ మోర్ అబౌట్ దిస్? ఇది వచ్చేసి గ్రీక్ స్టైల్ రెస్టారెంట్ అనమాట. అదే ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ సర్వ్ చేయబడుతుంది. విజిటర్స్ కానీ, తర్వాత వచ్చేసి ఎస్పెషల్లీ మా క్లబ్ మెంబర్స్ రెగ్యులర్ గా రావచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు. దే కెన్ హ్యావ్ దేర్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫుడ్. మామూలుగా ఏదైనా ఒక క్లబ్ లో ఉంటే ఒక 2 restaurants, 3 restaurants, maximum 4 restaurants ఉంటాయి. అయిన తర్వాత చాలా రొటీన్ ఫుడ్ ఉంటుంది. ఐ థింక్ ప్రతి చోట కూడా ద సేమ్ ఫుడ్ విల్ బి సర్వ్డ్. అట్లాగా మేము చేసేది అంటే అట్లీస్ట్ 10 to 12 restaurants. తర్వాత ఫుడ్ ఫెస్టివల్స్ చేయబోతున్నాము. అట్లాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఈవెంట్స్. మేము ఇంతకుముందు టమాటోరా ఈవెంట్ చేసాము. యాక్చువల్గా ఈవెంట్స్ వచ్చేసి డీజే పైన లేకపోతే సింగర్స్ పైన బేస్ అయి ఉంటుంది. మేమేం చేసామంటే ఇప్పుడు మీడియం సింగర్స్ తోటి, తర్వాత మీడియం డీజేస్ తోటి ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. 7,000 people అటెండెడ్. ఓకే. ద మేజర్ ఎంజాయ్మెంట్ ఈస్ ప్లేయింగ్ విత్ ద టొమాటో ఫెస్టివల్. రైట్. తర్వాత అదే విధంగా ఇప్పుడు వచ్చేసి బబుల్ ఫెస్టివల్ అని చేయబోతున్నాము. మొత్తం వచ్చేసి 200 బబుల్ మిషన్స్, బిగ్ బబుల్స్ వచ్చేసి 10 feet 20 feet బబుల్స్ కూడా మేము చేయబోతున్నాము. అట్లాగా అదొక డిఫరెంట్ స్టైల్ అన్నమాట. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఫోమ్ ఫెస్ట్. అంత ఫోమ్ తోటి చేస్తాము. ఫోమ్ మిషన్స్ ఉంటాయి. అట్లాగా ఫాగింగ్, ఫోమ్ కలిపేసేసి ఒకటి చేయబోతున్నాము. తర్వాత అన్నిటికంటే బెస్ట్ ఈ ఈవెంటింగ్లో మేము చేసేది ఏంటంటే ఎలక్ట్రిక్ ఫారెస్ట్. అది వచ్చేసి ఈజ్ ఎ వెరీ అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. వచ్చేసి మా మొత్తం గార్డెన్ మొత్తం వచ్చేసి 15 crore worth ఆఫ్ లైట్స్ తోటి మేము ఇదంతా డెకరేట్ చేయబోతున్నాము. ఈ ఈవెంట్స్ అన్నిటికీ మన క్లబ్ మెంబర్స్కి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. మామూలుగా అయితే 5,000 to 10,000 rupees పర్ ఎంట్రీ ఫీ. వచ్చేసి మన క్లబ్ మెంబర్స్కి మాత్రము
మేము ఫ్రీ ఎంట్రీ కల్పించబోతున్నాం. ఓకే, సో మీరు చెప్పిన యూనిక్ థీమ్ ఫెస్టివల్స్ అన్నీ కూడా ఫ్రీగా ఎంజాయ్ చేయవచ్చు. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్, ప్రైమ్ లొకేషన్స్, ఇలా అన్ని విషయాల్లో అల్టిమేట్ గా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఉండటం మామూలు విషయం కాదు. ప్రతి ప్రాజెక్ట్ ను ఎక్స్ట్రాడినరీ అనిపించేలా డెవలప్ చేసిన సంస్థగా బ్రాండ్ వాల్యూ ఉన్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రతి ప్రాజెక్ట్ ను ప్రామిసింగ్ టైంలో పూర్తి చేయడం, అన్ని రకాల అప్రూవల్స్ తో ఫ్యూచర్ రెడీ అన్న రీతిలో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం నిఖిల స్పెషాలిటీ. సంస్థ అధినేత శ్రీనివాస్ గారి విజనరీతో ఈ సంస్థ హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ లో ఎవర్ గ్రీన్ సెన్సేషనల్ గా నిలుస్తూ వస్తుంది. సో సార్, యూత్లో మెనీ పీపుల్ ఇప్పుడు మోకిలాలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మోకిలాలోనే ఫ్లాట్స్ ఏదైనా ఎందుకు తీసుకోవాలి? అందరికీ కూడా మోకిల ఇన్వెస్ట్మెంట్కి ఒక స్వర్గధామం అని చెప్పొచ్చు. ఎందువల్లంటే మోకిలా అనేది ఒక గ్రీన్ వ్యాలీ లాంటిది. మోకిలా చుట్టూతో త్రిభువన్జీవో ఉండి మంచి గ్రీనరీతో ఆక్యుపై చేసి మోకిలా మాత్రమే రెసిడెన్షియల్ ఏరియాగా ఉంది. సో అందువలన ఎయిర్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది. ఈ నేచురల్ అడ్వాంటేజెస్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాంటేజెస్. మోకిలా చుట్టుపక్కల కనీసము ఒక 10 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు. గాడిమ అవనివ్వండి, ఇండస్ అవనివ్వండి, అలాగే అనన్య అవనివ్వండి, ఇలాంటివి. ఇవి కాక రీసెంట్గా లాస్ట్ 2-3 మంత్స్లో 5 అగ్రిమెంట్స్ జరిగినాయి. ఇంకా 5 ఇంటర్నేషనల్ స్కూల్స్ మోకిలలో వస్తున్నాయి. ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మంచి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్ఫై బిజినెస్ స్కూల్ అనే యూనివర్సిటీ ఉంది. అలాగే జేబీఐటి, సిబిఐటి, ఎంజేఐటి అన్ని కూడా అతి దగ్గరలో ఉన్నాయి. 17 minutes లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరుకోవచ్చు మోకిలా నుంచి. మరియు నియోపోలిస్ కి 10 minutes హైవేలో మోకిలా ఉండటం వల్ల నివాస యోగ్యంతో పాటు మనకు మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ప్లేస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మేమందరం ఎన్సిడి ప్రమోటర్స్ అందరూ కూడా లాస్ట్ 4-5 years లో మేము నలుగురు కూడా మేము మోకిలాకి మైగ్రేట్ అవ్వడం జరిగింది. మేము మారి దాని ప్రతిఫలాలు అనుభవించి మేము మీ అందరికీ కూడా మోకిలాలో కొనుక్కొని మోకిలాలో ఉండమని సలహా ఇస్తున్నాం, అనుభవంతో చెప్తున్నాం. ఒక ఇల్లు పొందాలని, నీ స్వప్నమే నిజమవ్వాలని, ఆ కలల సౌధాని మీదవ్వాలని నిరంతరం కృషి చేసే ఎన్సిడి ఒక 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ 20 సంవత్సరాలకి ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా మా సక్సెసర్స్ని, మా సెకండ్ జనరేషన్, మా కిడ్స్ని కూడా ఇదే ఫీల్డ్లో, సపోజ్ మా బాబు యశ్వంత్ని కానీ మా డాటర్ నిఖిలాని కానీ సివిల్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చదివించి ఇదే ఫీల్డ్లో తీసుకురావడం జరిగింది. అలాగే మా బ్రదర్ సురేష్ వాళ్ళ అబ్బాయిని కూడా సిబిఐటీలో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. అతను కూడా నెక్స్ట్ రాబోయే తరంలో ఇంజనీర్గా రూపాంతరం చెంది ఈ సివిల్ కన్స్ట్రక్షన్ రంగంలోనే ముందుకు సాగాలనే ప్లాన్స్ తోటి మేము ప్రణాళికలు రచించి ముందుకెళ్తున్నాం. అలాగే 2026లో కూడా రాబోయే సంవత్సరానికి మేము మినిమం 3 ప్రాజెక్టులు లాంచ్ చేయాలనే ఒక ఆలోచనతోటి డిజైన్ చేసుకుని ముందుకు సాగుతున్నాం. మార్కెట్లో ట్రెండ్ మారుతూ ఉంటుంది, కానీ ఎప్పటికీ మారింది ఏంటంటే వాల్యూస్, నిబద్ధత, నిజాయితీ. కస్టమర్లకు 100% మేల్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల అప్రూవల్స్ తో డెవలప్ చేయడమే కమిట్మెంట్ గా గిరిధారి కన్స్ట్రక్షన్స్ ముందుకెళ్తోంది. దశాబ్దాల కాలంలో ఈ సంస్థను గిరి శిఖరానికి తీసుకెళ్లే విధంగా గిరిధారి అధినేత రఘుపతి రెడ్డి గారు బలమైన పునాదిని వేశారు. అందుకే గిరిధారి సంస్థ దశాబ్దాలుగా ఎంతో మంది కస్టమర్స్ కు అల్టిమేట్ హ్యాపీనెస్ అందిస్తూ వారి ఫేవరెట్ రియాలిటీ ఆర్గనైజేషన్ గా నిలుస్తూ వస్తోంది. సిటీలో పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్, ర్యాపిడ్ గ్రోత్, బెస్ట్ కనెక్టివిటీ, బెటర్ లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియా ఏదంటే ఫస్ట్ వచ్చే పేరు రాజేంద్ర నగర్. ఐటీ కారిడార్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గ్రీన్ జోన్ ఈ ఏరియాకి స్పెషల్ అసెట్స్. ఈ ఏరియాలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన అల్ట్రా మోడర్న్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ 13.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రశాంతతకు చిరునామాగా ఉండే ఏరియాలో ప్రాస్పరా కౌంటీ కొలువుదీరింది. హలో సార్. సో సార్, ఇప్పుడు మన ప్రాజెక్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తుంది అండ్ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి? మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్లో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తోని #1 విల్లా
గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు చేపట్టినాం. 2021లో మాకు పర్మిషన్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఈ ఇయర్ డిసెంబర్ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం. బై 40 floors లగ్జరీ అపార్ట్మెంట్ మేము లాంచ్ చేసుకోబోతున్నాం వితిన్ 2-3 monthsలో కిస్మత్పూర్ ఏరియాలో. అదే రకంగా అండ్ షాద్ నగర్, జడ్చల్ల, మహబూబ్ నగర్, వికారాబాద్ అండ్ జైరాబాద్లో కూడా ప్రాజెక్టులు ఆల్రెడీ ఆన్గోయింగ్ నడుస్తూ ఉన్నాయి. న్యూ ప్రాజెక్ట్ వచ్చేసి వరంగల్ కొత్త స్టెప్ తీసుకుంటున్నాం. మన్నగూడ దగ్గర ఒక 100 acres ఇప్పుడు లేటెస్ట్ రిసార్ట్తో పాటు 1200 యార్డ్స్లో ఒక 1500 హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలని కొత్తగా మేము డిజైన్ ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. గిరిదారి కన్స్ట్రక్షన్ ముందుగానే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ డెవలప్ చేయాలని, అర్బన్ ఏరియాతో పాటు రూరల్ ఏరియా డెవలప్ చేయాలని 33 జిల్లాలల్లో డెఫినెట్గా ఈ కమ్యూనిటీ సిస్టమ్స్ రావాలి. పొల్యూషన్కు దూరంలో ఆక్సిజన్కు దగ్గరలో ఉంచాలనేది కొంచెం ఆ లెవెల్ ఆలోచన చేసి గిరిదారి కన్స్ట్రక్షన్ ముందనే స్టెప్ తీసుకొని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో గిరిదారి కన్స్ట్రక్షన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఆక్సిజన్ లెవెల్స్ కానీ వాటర్ కానీ ఆ లెవెల్ ఆలోచన చేసేసి ప్రతి ఒక్క కస్టమర్కి హ్యాపీగా ఉండేటట్టు మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రతి ప్రాజెక్టు చేస్తే ఈ కారణం లేకుంటే ఏ ప్రాజెక్టు మేము చేపట్టాం. ప్రెసెంట్ ఎలా ఉంది రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ అండ్ మీ విజన్ ఏంటి ఫర్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్? వాస్తవానికి 9-10 సంవత్సరాలు చూసుకుంటే విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జరుగుతూ ఉంది. హైదరాబాద్ రోడ్స్ కనెక్టివిటీస్ మనకు ఆల్రెడీ ఓఆర్ఆర్ వచ్చేసింది అండ్ RRR కూడా వస్తుంది. దాంతోపాటు మెట్రో అండ్ రైల్వే ఈ ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఎప్పుడైతే యాక్సెస్ మనకు హైదరాబాద్కు దగ్గర అయిపోతుందో డెఫినెట్గా అది మనం ఎవరు కూడా ఈ డెవలప్మెంట్ అనేది ఆపలేము. డెఫినెట్గా భూమి మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎక్కడున్న ల్యాండ్ మనం ఇన్వెస్ట్ చేసుకొని ఉన్న ల్యాండ్ను కూడా అమ్ముకోకుండా భద్రపరచుకుంటే లాంగ్ టైంలో డెఫినెట్గా మంచి ఫలితాలు. అందరికీ నచ్చేలా, చూడగానే వావ్ అనిపించేలా ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇంటీరియర్ ఎంత అందంగా ఉంటే ఇంటికి అంత లుక్ వస్తుంది. ఇంటీరియర్ ఎక్విప్మెంట్లో బ్యూటీ ఎంత ముఖ్యమో స్టాండర్డ్స్ కూడా అంతే ముఖ్యం. ఇల్లు, ఆఫీసులను అన్ని రకాల హంగులతో అందంగా, ఆధునికంగా తీర్చిదిద్దాలని ఆశించే మోడర్న్ కస్టమర్ చాయిస్కి తగ్గట్టు విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్న సంస్థ కాస్మో డ్యూరబుల్స్. విశిష్టమైన వెల్స్పన్ ప్రోడక్ట్స్ 2 రాష్ట్రాల్లోని ప్రతి టౌన్కు చేరువ చేస్తోంది కాస్మో డ్యూరబుల్స్. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు లగ్జరీ అండ్ లావిష్నెస్కు అద్దం పట్టే హై ఎండ్ ప్రోడక్ట్లను సప్లై చేస్తూ నమ్మకమైన సేవలకు చిరునామాగా నిలుస్తోంది. Hello everybody. Today we have an inspiring leader, Cosmo Durables Managing Director, Dr. Pendyala Harinath Babu garu with us. So let's talk to him. Hello sir, hi. Hello. How are you? Fine. సో కాస్మో డ్యూరబుల్స్ గురించి మా అందరికీ తెలిసిందే. సో రీసెంట్గా మేము ఎక్కువగా వింటుంది వెల్స్పన్ గురించి. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వెల్స్పన్? మీరు ప్రత్యేకంగా దాంతో డీల్ చేయడానికి కారణాలు ఏంటి? వెల్స్పన్ కంపెనీ ఈజ్ ఫ్రమ్ గుజరాత్ అండి. అంజార్లో సుమారుగా 3000 acresలో ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళు ఇనిషియల్గా టెర్రీ టవల్స్ అండ్ బెడ్షీట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అవి యూరోప్లోనూ అమెరికాలోనూ ఎక్కువ మార్కెట్ చేస్తారు. వాళ్ళది 95% ఆఫ్ దేర్ ప్రొడ్యూస్ ఈస్ గోయింగ్ టు అబ్రాడ్. అండ్ అక్కడ లోస్, కాస్కో, హోమ్ డిపో అండ్ జేసీ పెన్నీ అండ్ ఆల్సో ఐకియా లాంటి స్టోర్స్కి వాళ్ళు వాళ్ళ బ్రాండ్తో సప్లై చేస్తారు. దే వర్క్ యాజ్ ఎ OEM ఫర్ దెమ్. అలా చేస్తూ రీసెంట్గా మన హైదరాబాద్లో షాబాద్ దగ్గర వెల్స్పన్ ఫ్యాక్టరీ స్థాపించడం జరిగింది. ఆ వెల్స్పన్ ఫ్యాక్టరీలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ గ్రాస్, కార్పెట్స్ అండ్ ఆల్సో ఫ్లోరింగ్ ఈ 3 ఇక్కడ తయారు చేస్తున్నారు. ఆ 3టికి నేను ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్నాను గత 3-4 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మనకి రెనోవేట్ చేయాలి అంటే ఒక ఇల్లు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎవ్రీ 10 yearsకి నార్మల్గా యూ హ్యావ్ టు రెనోవేట్ చేయడానికి టైల్స్ రిప్లేస్ చేయటం, అవన్నీ బ్రేక్ చేయటం, మళ్ళీ ఆ వేస్టేజ్ బయట త్రో చేయటం, డస్ట్, తర్వాత ఇల్లు వాళ్ళు ఎక్కడో మళ్ళీ ఉండి చేయించుకోవడం అనేది లేకుండా ఇది 4 mm థిక్నెస్తో ఫ్లోరింగ్ వస్తుందండి. ఆ ఫ్లోరింగ్ వితిన్ మీరు సినిమాకి వెళ్ళి వచ్చే లోపల మీ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోతుంది. అంత ఫాస్ట్గా మేము మా వెండర్స్ చేసేస్తారు. సో ఆ ఫ్లోరింగ్ చాలా ఇప్పుడు ప్రాచుర్యం పొందింది. అట్లాగే ఇది మేక్ ఇన్ హైదరాబాద్, మేక్ ఇన్ ఇండియానే కాకుండా మేక్ ఇన్ హైదరాబాద్. మన తెలంగాణ రాష్ట్రంలో చాలా గర్వపడే విధంగా పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టారు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. ఆ ప్రొడక్ట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయటం మా భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఓకే, సో ఒక ప్రోడక్ట్తో మీరు డీల్ చేస్తున్నప్పుడు ఎలాంటి క్వాలిటీస్ మీరు చూస్ చేసుకుంటారు సార్? అంటే మార్కెట్ పల్స్ని ఎలా మీరు కరెక్ట్గా క్యాచ్ చేస్తారు? మేము ఎప్పటికప్పుడు ఒక R&D లాగా పల్సెస్ ఆఫ్ మార్కెట్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటామండి. ఎందుకంటే మా
ఎడ్యుకేషన్ నా క్వాలిఫికేషన్లో ఉంది. ఇది సేమ్ టైం మార్కెట్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులకు అనుగుణంగా, అంటే ఇంతకుముందు ప్రతి 10 సంవత్సరాలకి మార్కెట్ సిస్టమ్ మారేది, అంటే మార్కెట్ యొక్క సెన్సిటివిటీ మారేది. ఇప్పుడు అట్లా కాకుండా ఎవ్రీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఒకసారి కొత్త మోడల్స్, కొత్త ప్రొడక్ట్స్, కొత్త కస్టమర్స్కి. అంటే ఈ రోజున 30-35 ఇయర్స్ యూత్ దే ఆర్ గోయింగ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసింగ్. అంటే కన్స్ట్రక్షన్ కావాలంటే మేబీ బిల్డర్ ఈజ్ డూయింగ్, బట్ దేర్ ఇంటీరియర్స్ దే విల్ బి డూయింగ్ ఇన్ దేర్ ఓన్ చాయిస్. ఆ చాయిస్లో భాగంగా వాళ్ళకి ఏ విధంగానే వస్తుంది R&D చేస్తూ కొత్త ప్రొడక్ట్స్ని, కొత్త మోడల్స్ని తెస్తూ, దానివల్ల ఈ రోజున మేము సక్సెస్ అవడానికి ఒక ప్రధాన కారణం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సోషల్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.